మురళి, వర్టిగో ఈజ్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లం కదా. దాని స్టేట్ ఎట్లా ఉంది ఇప్పుడు కరెంట్ కండిషన్లో మనం చూసుకుంటే? సో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఎవ్రీడే ఆల్మోస్ట్ మాకు 1/4 to 1/5 ఆఫ్ ద ఓపీ పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ విత్ వర్టిగో నౌ. సో వర్టిగో అంత కామన్ అయిపోయింది. అది వర్టిగో అంటే ఏంటంటే అ కైండ్ ఆఫ్ స్పిన్నింగ్ సెన్సేషన్ ఆఫ్ సరౌండింగ్స్. అంటే చుట్టూ ఉన్నాయి తిరిగినట్టుగా అనిపించడం కానీ, లేకపోతే తనకు తానుగా పర్సన్ తిరుగుతున్నట్టుగా అనిపించడం, లేకపోతే డిజీగా ఉండడం, ఏదో తేలికగా తేలుతున్నట్టుగా అనిపించడం, నడుస్తున్నప్పుడు పడుతానేమో అని అనిపించడం, ఇవన్నీ కూడా వర్టిగో సింప్టమ్స్. అసలు వర్టిగో ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. వర్టిగో నిజంగా సీరియసా కాదా అనేది ఇంపార్టెంట్. వర్టిగోకి 2 రకాల కారణాలు ఉంటాయి. సెంట్రల్ కాజెస్ అంటే బ్రెయిన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవి. పెరిఫెరల్ కాజెస్ అంటే ఇన్నర్ ఇయర్ ఇష్యూస్. చాలామంది ఏమనుకుంటారంటే ఇయర్ అంటే ఓన్లీ వినికిడి గురించి అనుకుంటారు. కానీ మన ఇన్నర్ ఇయర్లో కూడా బ్యాలెన్స్ను నియంత్రించే భాగాలు ఉన్నాయి. అక్కడ కొన్ని కెనాల్స్ ఉంటాయి, వాటిని సెమీ సర్క్యులర్ కెనాల్స్ అంటారు. ప్రతి ఇయర్లో 3 కెనాల్స్ ఉంటాయి, అంటే మొత్తం 6 కెనాల్స్ ఉన్నాయి. ఇంకా వాటికి ఒక స్పెషల్ ఆపరేటర్స్ ఉంది, దాని నుంచి మన బ్రెయిన్కి మళ్ళీ కనెక్షన్స్ ఉంటాయి, ఈ బ్యాలెన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి. చాలామంది ఏంటంటే మొదటిసారి ఎప్పుడైతే తల తిరుగుతుందో అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు పడుకొని ఉంటాము, సడన్గా లేచేసరికి చుట్టూ ఉన్నాయి అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎంత భయంకరంగా ఉంటుంది ఎవరికైనా. అన్నీ తిరుగుతూ ఉంటాయి, రూఫ్ వచ్చి మీద పడినట్టుగా ఉంటుంది, గోడలు వచ్చి మీద పడుతున్నట్టుగా ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, చెమటలు వస్తాయి, భయం అవుతూ ఉంటుంది. సో దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ కామన్లీ సీన్ ఇన్ బీపీపీవి అంటే బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. ఇది పెరిఫెరల్ ప్రాబ్లం. అంటే ఏంటంటే ఇన్నర్ ఇయర్లో ఉండేటువంటి కొన్ని బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్లో ఆ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, అవి డిస్ప్లేస్ అయిపోయి వేరే పొజిషన్లో పడిపోవడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఈ పిక్చర్ చూడడానికి సివియర్గా ఉంటుంది, డేంజరస్గా ఉంటుంది, వామిటింగ్స్ అవుతాయి, తల తిరుగుతాయి, కానీ ఇది డేంజర్ కాదు. వేరే ఇంకొక ప్రాబ్లం ఉంది. బ్రెయిన్లో చిన్న మెదడు దగ్గర అంటే సెరిబెల్లం కానీ దాని కనెక్షన్స్లో కానీ అక్కడ పక్షవాతం వచ్చింది అంటే అక్కడ క్లాట్ అయింది, లేకపోతే అక్కడ బ్లీడింగ్ అయింది, అది డేంజర్. అందుకే ఏ వర్టిగో వచ్చినా హాస్పిటల్కి వస్తే మేము మా బాధ అంతా ఏంటంటే పెరిఫెరల్ అనుకోండి, అది సీరియస్గా ఉన్నా కూడా నష్టమేం లేదు. సెంట్రల్ని మిస్ చేసామనుకోండి పేషెంట్కి స్లోగా పెరాలసిస్ పెరిగిపోతుంది, పేషెంట్ బెడ్ బౌండ్ అయిపోతాడు. సో సెంట్రల్ కాజెస్ వల్ల అంటే బ్రెయిన్ కాజెస్ వల్ల వర్టిగో వస్తుంది, పెరిఫెరల్ కాజెస్ వల్ల వర్టిగో వస్తుంది, ఒక్కోసారి సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వర్టిగో వస్తుంది. ఓకే. ఈ బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో అనేది చాలా కామన్ ప్రోటోటైప్ ప్రాబ్లం. అంటే సడన్గా స్టార్ట్ అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి, తల తిరుగుతుంది, Day 2 Day 3 కల్లా ఆల్మోస్ట్ 80% ప్రాబ్లం తగ్గిపోతుంది. మీరు మందులు వేసుకోకపోయినా Day 7 కల్లా ఆల్మోస్ట్ 90% ప్రాబ్లం తగ్గిపోతుంది. కానీ ఒకసారి మీకు అలా వచ్చింది అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి మందులు ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. చాలామంది వర్టిన్ ట్యాబ్లెట్, ఇప్పుడు మీరు చూడండి వర్టిన్ అసలు ఆర్ఎంపీ దగ్గర నుంచి పెద్ద సూపర్ స్పెషాలిస్ట్ వరకు అందరూ రాసే ట్యాబ్లెట్ వర్టిన్ అలా మింగొద్దు. స్పిన్ ఫ్రీ వర్టిన్ ట్యాబ్లెట్లు, స్టెమిటిల్ ట్యాబ్లెట్లు అలా మింగొద్దు. అవి వెస్టిబులార్ సెడేటివ్స్, అంటే మీ వెస్టిబులార్ ఆపరేటర్స్ని మత్తుగా చేసేస్తాయి. దానివల్ల మీకు తల తిరగడం తెలియదు, తల తిరగడానికి వచ్చే రిఫ్లెక్సెస్ కూడా తెలియవు. అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ముందు వర్టిన్ 8 mg వేసుకున్నప్పుడు బాగుండే నాకు, ఇప్పుడు 8 mg సరిపోవట్లేదని 16 mg వేస్తారు, ఇంకా సెడేట్ అవుతుంది. అయినా నాకు ఇంకా తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి 24 mg, 32 mg, 48 mg, 96 mg మింగుతూనే ఉంటారు, అది ఇంకా సెడేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఏదైతే బీపీపీవి ప్రాబ్లం ఉందో దానిని తలని వేరియస్ పొజిషన్లో వంచడం ద్వారా మనకి ఈ మూడిట్లలో ప్రాబ్లమా, ఈ మూడిట్లలో అయితే దేంట్లో ప్రాబ్లం ఉందో గుర్తించి దాన్ని మళ్ళీ తలని వేరే పొజిషన్లో పెట్టడం ద్వారా దాన్ని రీపొజిషనింగ్ చేయొచ్చు. ఓకే. దీనికి మాన్యువర్స్ అంటే ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఐడెంటిఫై చేసి ఎక్సర్సైజ్ చేసి వాటిని రీపొజిషన్ చేస్తాం. వీటికి మందులు ఎక్కువ అవసరం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పుడు సింపుల్ వెస్టిబులార్ న్యూరైటిస్ అంటారు, దానికి లో డోస్ స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు ఒక 1 week వాడితే సెట్ అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్ని ఏదో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, రైట్. అలా కాకుండా మందులు ఇన్ని మింగొద్దు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వర్టిన్కి అలవాటు పడిపోయి భయపడిపోయి నిలబడాలన్నా భయం, బయటికి వెళ్ళాలన్నా భయం, షాప్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా భయం, ఇదివరకు అన్నీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి భయపడిపోతారు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్గా కన్వర్ట్ అవుతుంది.
ఓకే. దీన్ని ట్రిపుల్ పీడీ అంటారు, పర్సిస్టెంట్ పొజిషనల్ సైకలాజికల్ డిజార్డర్. ఇది ట్రిపుల్ పీడీగా మారిపోయి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళు ఒక రకమైన సైకోటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు, బయటికి రాలేరు, నలుగురితో కలవలేరు, ఒక బాధ. సో వీళ్ళకి అగైన్ వెస్టిబులార్ రీహాబిలిటేషన్ అంటే ఒక రకమైన ఎక్సర్సైజెస్ నేర్పుతూ స్లోగా వాళ్ళకి లో డోస్ యాంటీ డిప్రెసెంట్స్ పెట్టుకొని స్లోగా వాళ్ళని బయటకు తీసుకురా. లేకపోతే ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళు మింగుతూనే ఉంటారు. సింపుల్ కారణాల వల్ల కూడా వస్తుందండి. అంటే వెస్టిబులార్ మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ ఉన్న వాళ్ళలో 100లో ఒక 15-20 మందికి తల తిరుగుతూ ఉంటుంది. వాళ్ళకి తల తిరగడాన్ని వేరేగా చూస్తారు అందరూ, కానీ మీరు మైగ్రేన్ని ట్రీట్ చేస్తే ఈ తల తిరగడం తగ్గిపోతుంది. ఓకే. అంటే ఆ హెడేక్ని ట్రీట్ చేస్తే ఆ హెడేక్ మందులతో ఇది కూడా తగ్గిపోతుంది. ఓకే. సింపుల్గా విటమిన్ B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. వాటిని ట్రీట్ చేసుకోవాలి, మందులు వాడాలి. చాలామంది ఏది అవసరమో వాడకుండా వర్టిన్లు, స్పిన్ ఫ్రీ అనే ట్యాబ్లెట్లు, ఇంకా చాలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. అంటే సిన్నరిజిన్ అంటారు, స్టెమిటిల్ అంటారు. ఇవన్నీ కూడా ఈ మందులు వాడడం వల్ల ఏమవుతుంది అంటే అవంతా కూడా సెడేట్ అయిపోతుంది. ఈ మందులు ఎక్కువ కాలం వాడొద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ మెడికల్ షాప్కి వెళ్తున్నారు, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇంకా తగ్గలేదని అడుగుతున్నారు. మా దగ్గరకు వచ్చే 100కు 95 మందిలో ఆల్రెడీ వర్టిన్లు, సిన్నరిజిన్లు, స్టెమిటిల్లు రాసి ఉంటాయి. అవి ఎలా తీయాలో అర్థం కాక మేము తల బాదుకుంటున్నాం, ఎందుకంటే అవి తీస్తామంటే పేషెంట్ ఒప్పుకోవట్లేదు. ఓకే. బికాస్ హీ వాజ్ హ్యాపీ విత్ ద ట్యాబ్లెట్. ఓకే. సో వర్టిన్, స్పిన్ ఫ్రీ ఇలాంటి ట్యాబ్లెట్ వాడకండి. మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి అంటే ప్రాబ్లం వచ్చిన మొదటి 48 గంటల్లో మీరు మా న్యూరాలజిస్ట్ని సంప్రదించగలిగితే మేము దాన్ని గుర్తిస్తాం. ఓకే. వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఇన్నర్ ఇయర్ ఇష్యూ, వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు బ్రెయిన్